దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన దైవజనులకు విజయ్ గారు ప్రత్యేక వందనాలు. దైవజనులు పురుషోత్తమ గారు ప్రత్యేక వందనాలు. మార్తమ్మ గారికి ప్రత్యేక వందనాలు. ఇప్పుడు వచ్చిన సేవకులందరికి ప్రత్యేక వందనాలు. నేను సేవకులు చెబితే నేర్చుకోవాలని నాకు ఆశ. ఈ వాక్యం చెప్పడానికి అంత కొన్ని తెలియచ్చు, తెలియకపోవచ్చు. అయినను పరిశుద్ధాత్మ దేవుడు నాకు కూడా మీలో పాలిభాగస్తుడిగా కొన్ని మాటలు అందించడానికి నాకు దేవుడి సమయాన్ని అనుగ్రహించాడు. అందుని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి సమయం చెప్పలేదు కానీ కొద్ది నిమిషాల్లోనే నేను వాక్యాన్ని ముగిస్తాను. దేవుని స్తోత్రం కలుగుగాక. యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనము. ఈడొక మాట రాయబడింది. యోబు గ్రంథము 6వ అధ్యాయము 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగాను నన్ను నలుపునుగాక, చేజాడించి ఆయన నన్ను నిర్మూలన చేయునుగాక. దేవుని స్తోత్రం. జీవము గల మా దేవ, పరిశుద్ధ మా తండ్రి, నీ నామానికి స్తోత్రాలు. ఈ సమయంలోనైనా నీ వాక్యాన్ని చెప్పటానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రాలు. నాకును అందరికీ కావలసిన మీ వర్తమానం అందించి మీరు మహిమ పొందమని, మా అందరితో మాట్లాడమని యేసయ్య నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు పురుషోత్తమయ్య గారు మనతో మాట్లాడిన మాటలు నేర్పరేనా కాపరి. మనం నేర్చుకోవాలంటే మొదటిగా నలపబడాలి. నలపబడాలి, కొట్టబడాలి, దంచబడాలి. దంచబడకపోతే నేర్పరి కాలేం. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు యోబు గ్రంథంలో కూడా మనకు తెలియజేశాడు. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక అన్నాడు. ఈ యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రతి వ్యక్తిని దేవుడు నలుపుతూ ఉంటాడు అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. యోబును కూడా ఇక్కడ నలిపాడు. దేంతో నలిపాడు ఆయన అని చూస్తే మనం సాగిపోదాం. యోబు గ్రంథంలో మనం చూస్తూ ఉంటాము. యోబు గ్రంథకర్త మోషే కావచ్చు. క్రీస్తు పూర్వము ఈ యొక్క అధ్యాయాలు అన్నీ కూడా లిఖితమై ఉన్నాయి. మరి కాలము 1480 సంవత్సరాల క్రితము, 1440 సంవత్సరాల కాల క్రితంలో రాసి ఉండవచ్చు అని చూస్తున్నాం. కాబట్టి ఈ అధ్యాయం అంతా కూడా 42 అధ్యాయాలు, 1168 వచనాలు కలిగినటువంటి ఈ గ్రంథం. ఈ గ్రంథం ఇబ్బంది చూసినట్లయితే మొదటి అధ్యాయం నుండి 2వ అధ్యాయం వరకు యోబు శ్రమలు, 3వ అధ్యాయం నుండి 31వ అధ్యాయం వరకు యోబు స్నేహితులు, వారి ప్రశ్నలు, వారి సలహాలు, 32 నుండి 37 వరకు చూస్తే ఎలీషా మాటలు అక్కడ కనపడుతూ ఉంటాయి. 38 నుండి 42 వరకు దేవుని మాటలు, యోబు యొక్క ప్రస్తాపము, రుణంతుల ఆశీర్వాదము అక్కడ కలుగుతూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగాక. ఇది ఈ భజనం. ఈ భజనలో యోబు యొక్క గ్రంథములు మనం చూసినట్లయితే యోబు తనకి ఇష్టమైన రీతిగా దేవుడు నలిపాడట. ఎలా నలిపాడు? ఇష్టమైన రీతిగా దేవుడు నలిపాడు. దేంతో నలిపాడు అని చూడగలిగితే మనం దేంతో నలుపుతాడు మనల్ని? మనం చూడండి, నలపాలి అంటే దేంతో నలిపాడు యోబుని అంటే మనకు తెలుసు ఉండవచ్చు కదా. ఎలా నలిపాడు యోబుని? నలపబోతు మనం రుచికరంగా ఉండలేం. సుబాజు గోంగూర ఉందండి,
గోంగార అంటూ వస్తారు. గోంగూర తీసుకుంటాం. ఆ గోంగూర తీసుకుంటే గోంగూర నలపకపోతే అది రుచికరంగా ఉండలేదు. ఉత్త గోంగూర కోసి ఉడకబెట్టినా అది గోంగూరగా తినలేం. దాన్ని పచ్చిమిరగాయలు వేసి కానీ లేకపోతే ఎండుమిరగాయలు వేసి కానీ దాన్ని ఆ మూడు కలిపి ఏం చేయాలంట, రోట్లో వేసి ఏం చేయాలి, దంచాలి. అది దంచినప్పుడే అది రుచికరంగా మార్చబడుతుంది. కాబట్టి ఈ గోంగూరని కానీ పచ్చిమిరపకాయలు కానీ ఎండుమిరగాయలు కానీ ఏదైనా కానీ వాటిని వేసి నలిపినప్పుడు అది రుచికరంగా మారుస్తున్నది అనే విషయం మనకి జ్ఞాపకం వస్తుంది. కానీ ఏబుని దేంతో నలిపాడు మనకి అని కనపడుతుంది. ఆ గోంగూర నలపడానికి బండ అవసరం, నలపాలి అంటే రోలు అవసరము. రెండవది బండ అవసరము, శక్తి అవసరము. శక్తి లేకుండా, జ్ఞానము లేకుండా, పనికరాలు లేకుండా దేవుని నేర్పరలు మనకు కాలేవు. కాబట్టి ఏబు గ్రంథంలో చూసినట్లయితే ఏబుని దేంతో నలిపాడు అంటే, చదవండి, ఏబు దేంతో నలిపాడంట. ఏబు గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చూసినట్లయితే మనకు ఒక మాట కనపడుతుంది. ఆయన ఆలకింపగా పెనుగాల చేత ఆయన నల్లగొట్టాడు. దేంతో నల్లగొట్టంట ఆయన్ని? పెనుగాల చేత. ఏబుకి పెనుగాలు వచ్చింది, ఆయన నల్లగొట్టాడు. దేంతో నల్లగొట్టాడు ఏబుని? పెనుగాలనే బండ, పెనుగాలనే సుత్తి, పెనుగాలనేటువంటి ఆయుధం. దేవుని ఏబుని పెనుగాల చేత నల్లగొట్టాను. దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో నిన్ను నన్ను నల్లగొట్టడానికి కొన్ని పనికిరాలు ఉన్నాయి దేవుని చేతిలో. అవి మనకి కనపడవు. ఆ పెనుగా మనం అనుకుంటున్నాం మనకి శ్రమలు వస్తున్నాయి, మనకి కష్టాలు వస్తున్నాయి, మనకి ఇబ్బందులు కలుగుతున్నాయి అనుకోవచ్చు. కానీ మనల్ని నలిపే ఆయుధాలు అవి దేవుని చేతిలోనే ఉన్నవి మనం తెలుసుకోవాలి. కాబట్టి ఏబు యొక్క నలపాలంటే, ఏబు కుటుంబాన్ని నలపాలంటే, ఏబుని ఒక మంచి స్థితిలోకి తీసుకురావాలంటే పెనుగాలి చేత ఆయనను నలిపెను అనే మాట మనకు జ్ఞాపకం వస్తున్నది. దేవుని బిడ్డలారా, ఎలా నలిపాడంటే, ఏబు ఊజు దేశమందు గొప్ప మనుషుడు, నేను యథార్థవంతుడు ఆయన, న్యాయవంతుడు ఆయన, దేవుని యందు భయభక్తి కలిగిన వాడు ఆయన, చెడుతనం విసర్జించిన వాడు. అలాంటి వ్యక్తి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. కాబట్టి మన శ్రమల్లో నలిగినప్పుడు, కష్టాల్లో నలిగినప్పుడు, ఇబ్బందులు నలిగినప్పుడు, శ్రమలో నలిగినప్పుడు దేవుడు మనం నలిగే కొన్నది ఇతరులకు రుచికరంగా మనం ఎప్పుడైతే రాగలుగుతామో దేవుడు నిన్ను బట్టి ఇతరులకు సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతాడు. కాబట్టి దేవుడే చెబుతున్నాడు, నా భక్తుడు యథార్థవంతుడు. ఎవరు చెబుతున్నాడు? సాతానికి చెబుతున్నాడు. కాబట్టి ఇలాంటి సాక్ష్యాన్ని చెబుతున్నప్పుడు సాతాను అంటుంది, ఊరకనే చేస్తున్న భక్తి అనే విధానం కనపడుతుంది. కాబట్టి ఏబుకి శ్రమలు వచ్చినాయి, ఏబులు కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి. దేని బిడ్డారా, ఆ శ్రమలలో దేవుణ్ణి ఘనపరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం. కాబట్టి ఏబుకు దేని బిడ్డారా మరి ఎంతో 7,000 గొర్రెలు, ఒంటెలు, 500 జత ఎడ్డులు, ఆడగాడిదలు ఎంతో బహు విస్తారముగా ఉన్నప్పుడు కూడా, ఇవన్నీ వ్యక్తులు తీసుకెళ్ళినప్పుడు కూడా దేవుని ఘనపరచడం మానలేదు. దేవుని బిడ్డలారా, సేవకున్న మన జీవితాల్లో దేవుడు మనం పిలుచుకున్న పిలుపుని బట్టి ఎన్నో కష్టాలు వచ్చినప్పుడు, ఎన్నో అవమానాలు వచ్చినప్పుడు, ఎన్నో శోధనలు వచ్చినప్పుడు, ఎన్నో శ్రమలు వచ్చినప్పుడు మనం దేవుని విడిచిపెట్టకూడదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సేవకులకు శ్రమలు వస్తాయి. ఆ శ్రమలలో మనం ఏంటంటే దేవుడు మనం నలుపుతున్నాడు, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలారా, మనం కొన్నిసార్లు నలిగిపోతూ ఉంటాం. నా దేవుడు నన్ను నలుపుతున్నాడు, నా దేవుడు నన్ను బాధ పెడుతున్నాడు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎప్పుడు నలపడు. కానీ నిన్ను నలపటానికి దేవుని యొక్క ప్రత్యేకమైన ఆశీర్వాదం నుంచి గ్రహించుకొని, దేవుడు నాకు శ్రమ కోరుకున్న ఒక మంచి మార్గం తీసుకురాబోతున్న గ్రహించుకొని మనం ఎక్కువగా ప్రార్థించాల్సిన వారమై ఉన్నామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి ఏబు ఎన్ని శ్రమలు వచ్చినాను యెహోవాని గణపరుస్తున్నాడు, యెహోవాని ఆయన ఆరాధిస్తున్నాడు,
యెహోవానికి మహిమ కలుగాని చెబుతున్నాడు దీని బిడ్డారా. కాబట్టి నలగాలి. చాలామంది నలగం దేంట్లో నలగం అంటే మన చూపులో నలగము, శరీరంలో నలగము, మాటల్లో నలగము, ప్రవర్తన నలగం. కానీ దేంట్లో నలుగుతామంట? నేను ఒకసారి వెళ్తాను, ఆయన మంచి వస్త్రాలు ధరించుకున్నాడు, ఆ ఇస్త్రీ మడత కూడా నలగలేదు, అంత బాగున్నాడు. అలా అనుకున్నాను దేని బిడ్డారా, నా ఇస్త్రీ మడత నలిగిపోతుంది. ఎలాంటి మాట అన్నాడు? ఇస్త్రీ మడత నలిగిపోతుందట. కాబట్టి ఇస్త్రీ మడత నలిగిపోవచ్చు, కానీ దేని బిడ్డ దేవుడు మనం నిలుపుతాడు. ఆమేన్. దేవుడు మనం నలుపుతున్నప్పుడు మనం ఎలా ఉంటాం? రుచికరంగా ఉంటాం, అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటాం, అందరికీ దీవెనకరంగా ఉంటామని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్టయితే అబ్రహాము కూడా నలిగిపోయినట్లుగా మనం చూస్తున్నాం. అబ్రహాము ఏది నలిగిపోయింటే లేక ఒక కుమారుడు దేవుడు ఇచ్చినాడు. 100 సంవత్సరాలప్పుడు అబ్రహాముకి, 90 సంవత్సరాలప్పుడు శారమ్మ గారికి ఒక సంతానాన్ని అనుగ్రహించిన తర్వాత ఎక్కువగా తన కుమారుడిని ప్రేమించడం ద్వారా దేవుడు చూశాడు కుమారుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కనుక చిన్నగా నలపాలి, చిన్నగా ఒక సమస్య తేవాలి అబ్రహాముని. దేవుడు అబ్రహామును చూశాడు, అబ్రహామును నలిపాడు. ఎట్లా నలిపాడంటే అది కనబడినటువంటి నలపటం. ఎవరిని ఎదేగా నలపాలో అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. అబ్రహాము కూడా ఎలా నలిపాడంటే నీ కుమారుని ఎక్కడ బలిమన్నాడు? మొరియా పర్వతమైన ఆడ బలి. అప్పుడు మనసులో నలిగిపోతున్నారు. మనసులో నలిగిపోతున్నారు. దేవుని బిడ్డలను కొన్నిసార్లు చూసినాను. ఒక చోట ఒక అతను నలిగిపోయాడు. 20 ఎకరాలు మిరప తోట వేసి అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొచ్చి అవంతా ఖర్చు పెట్టి అవి తీర్చలేక అనేక మాటలు బాధలు పడుతూ దాన్ని నిలదొక్కులేక చివరికి అతను చనిపోయాడు. దేనికి విషయం అంటే తన జీవితంలో మనసులో ఉన్న వాటిని సరిచేసుకోలేక దేవుని బిడ్డలారా నలిగిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. చివరికి చనిపోయాడు, దురాత్మగా మార్చబడ్డాడు. కాబట్టి దేవుని బిడ్డలారా ఆ వ్యక్తి గురించి ఒక వ్యక్తి పట్టుకున్న దెయ్యం, ఆ దెయ్యం అతను ఉన్నటువంటి ఆ దెయ్యాన్ని బయటికి లాగినప్పుడు చెబుతుంది, నేను మిరగాయల తోట వేసినాను, నేను దైవంగా మార్చబడ్డాను, నేను బాకీలయ్యాను. కాబట్టి అతడు చనిపోయాను, నీ బాకీ కట్టలేక అన్నాడు. యేసుక్రీస్తు ఆమెను వెళ్ళిపోయిన బయట నుంచి తన విధానం మొత్తం చెప్పాడు. ఆమె నుంచి వెళ్ళిపోయింది. కాబట్టి మనసులో ఉన్న వాటిని ఎలా సరిచేసుకోవాలంటే అవి సరిచేసుకోకపోతే ప్రమాదకరంగా మార్చబడతాయి. యోబు జీవితంలో కూడా తన మనస్సులో దేవుడు చెప్పిన మాట గ్రహించుకొని దేవుడు నాకు ఇస్తానన్నాడు దేవుడు. ఆమేన్. దేవుడు నాకు ఇస్తాన దేవుడు నిజమైన దేవుడు ఇచ్చాడు కనుక మరి ఎందుకు అడిగాడు అని గ్రహించుకొని మొరియా పర్వతమైన నీ కుమారుడు ఇస్సాకు తీసుకెళ్ళి బలిగా ఇవ్వనప్పుడు గ్రహిస్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. వాళ్ళు బయలుదేరారు. 3 దినాలు బయలుదేరిన తర్వాత కొండ దగ్గరికి వచ్చారు. మీరు ఎక్కడనే ఉండండి. తన వారికి చెప్పలేదు కానీ, తన పనివారికి చెప్పలేదు కానీ, ఇస్సాకు చెప్పలేదు కానీ, తన భార్య కూడా చెప్పలేదు కానీ వాళ్ళ అబ్రహాం మాత్రమే తెలుసు అని మీకు జ్ఞాపం చేస్తున్నాను. అబ్రహాము మాత్రము ఎవరికి తన మనసులో దాన్ని దేవునికే తెలుసు, తర్వాత అబ్రహాముకే తెలుసు. కాబట్టి మన సేవ చేస్తున్న దినాలలో మనకు కొన్ని సమస్యలు వచ్చినప్పుడు దేవుడు చెప్పకుండా ఏ సమస్యను ఏ శ్రమను నీకు రాదు అని జ్ఞాపం చేస్తుంది. దేవుని స్తోత్రం కలుగా. దేవుడు చెబుతాడు తన సేవకులు, ఈ శ్రమ వస్తుందయ్యా, నువ్వు జాగ్రత్తగా ధైర్యంగా నిలబడు. కాబట్టి అబ్రహాము జీవితంలో చూసినట్లయితే దేవుడే ముందుగా చెప్పాడు, నీ కుమారుని అక్కడ బలియాలని చెప్పినప్పుడు ఆయన వెంటనే ఇస్తున్నానని చెప్పేసి సిద్ధపడ్డాడు, బయలుదేరి వెళ్ళాడు. అక్కడ విజయాన్ని చూశాడు అబ్రహాం. కాబట్టి అబ్రహాము నలగాల్సిన వ్యక్తి. ఆ శ్రమలో నలిగినను, మనసులో నలిగినను అబ్రహాము దేవుడు నలగనీయలేదు. దేవుని స్తోత్రం కలిగాక.
మన జీవితాల్లో, మన పరిసర జీవితాల్లో కొన్ని కొన్ని సమస్యలు బిడ్డల ద్వారా వచ్చినప్పుడు కానీ, పరిసర ద్వారా వచ్చినప్పుడు కానీ, రకరకాల శ్రమలలో మనము నిలబడాలి. అదే నేర్పరి. ఆమేన్. దైవజనుడు చెప్పిన మంచి వర్తమానం. నేర్పరి యేసుడేగా నన్ను రక్షించెనుగా, నేర్పరి యేసుడేగా నన్ను రక్షించెనుగా, ఏ స్థితికై నన్ను సాలినవాడు నా ప్రియుడేసుడేగా, ఏ స్థితికై నన్ను సాలినవాడు నా ప్రియుడేసుడేగా. ఎన్ని శ్రమలు వచ్చినా, ఏ స్థితిలో వచ్చినా, ఏ పరిస్థితిలో వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినను దేవుడిని విడిచిపెట్టడు అనే ధైర్యంగా నిలబడమని పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియజేస్తున్నాడు. ఒకవేళ సేవ పరిచర్యలో ఆటంకాలు వచ్చినప్పుడు, లేకపోతే రకరకాల సమస్యలు వచ్చినప్పుడు దేవుడిని విడిచిపెట్టడు. వినబడ్డారు. నా జీవిత కాలంలో ఎంతో మంది చంపడానికి వచ్చినారు, ఎంతమంది మన చర్చిని పీకడానికి వచ్చారు, ఎంతమంది రకరకాల శాపలు చేయడానికి వచ్చారు, ఎంతమందో చంపాలని భయంకరమైన చాటుమోటు ద్వారా రహస్యంగా వచ్చినా కూడా నా యేసు నన్ను విడిచిపెట్టలేదు. దేవుని స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మన దేవుని దగ్గర పాదాలు పట్టుకొని దేవుని అడగాలి. నీకు ఏబు లాంటి శ్రమలు వచ్చినప్పుడు ఏబు ఏమాత్రము కూడా ఆయనను దేవుని దగ్గరే కాసుకొని జీవించిన కనుక ఆ శ్రమలన్నీ కూడా అవి విడిచి వెళ్ళిపోయినాయి. ఆమేన్. అలాగనే అబ్రహాము జీవితంలో కూడా మనం చూసినాం. అబ్రహాము శ్రమ వచ్చినా కూడా అది ఎవరు చెప్పుకోలేదు, కానీ దేవుని దగ్గరే దాన్ని విశ్రమించుకున్నాడు. ఆ శ్రమలు తను గెలుచుకున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎన్నో జీవితాలు, ఎన్నో సమస్యలు మనకు వస్తూ ఉన్నాయి. ఆ శ్రమలలో మనం దేవుణ్ణి ఘనపరచాలని విజ్ఞాపన చేస్తున్నాను. అలాగనే యేసేపు జీవితంలో కూడా శ్రమలు వచ్చినాయి. యేసేపు కూడా ఏమాత్రం ఆయన దంగలేదు, ఆయన లొంగిపోలేదు, కానీ తన అన్నల విషయంలో కూడా శ్రమలు వచ్చినాయి. కళ్ళగండేవాడు అంటున్నాడు, వీడు భయంకర వ్యక్తి అంటున్నా కూడా తన అన్నల ఎదుటను తన నీతిని కాపాడుకున్నాడు. వారి కోసము ప్రార్థన చేస్తున్నాడు. దేవుని మహిమ కలుగును గాక. శ్రమలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే దేవుడిని నలుపుతున్నాడు, దేవుడిని నలుపుతున్నాడంటే నన్ను ఒక మంచి స్థాయిలో తీసుకురాబోతున్నాడు, మంచి విధానంలో తీసుకురాబోతున్నాడు అనే సత్యాన్ని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నలిపే విషయంలో చపాతి అనేటువంటి ఒక రౌండ్ పీట ఒకటి ఉండేది. జాగ్రత్త మాటనండి. అది కూడా ఒక పిండిని బాగా పిసికి దాన్ని ఆ శుద్ధ చేసి గుండ్రంగా చేసి దాన్ని పైన పెట్టి నలుపుతుంటే ఆ చపాతి పిండి అనుకోవచ్చు కదండి, నన్ను ఎందుకు నలుపుతున్నారు, నన్ను ఎందుకు ఇలా గుండ్రంగా చేస్తున్నారు, నన్ను ఎందుకు అనుకోవచ్చు కదా. నలపండి, ఎంత నలిపితే అంత ఎడాల్పోతాను, ఎంత నలిపితే నూనె పోసి కాల్చి అంత రుచికరంగా మార్చబడతాను, దాంతో బాగుండిద్ది అంటారు కదా నన్ను, కదండి. అలాగని ప్రజలు ఎదుట నేను నలిపినప్పుడు, ప్రజలు ఎదుట సువాసంగా మార్చబడినప్పుడు, ప్రజలు ఎదుట దేవునికి నమ్మకంగా జీవిస్తున్నప్పుడు నువ్వు ఆ చపాతి కావచ్చు, కానీ దేవుని బిడ్డ నువ్వు దేవుని సేవకుడివే. దేవుని స్తోత్రం కలుగాక. నలపబడినప్పుడే అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటావు, నలపబడినప్పుడు దేవునికి రుచికరంగా ఉంటావు, ప్రజలకు రుచికరంగా ఉంటావు అంటాడు. ఏబు దేవుని దృష్టిలో కనపడ్డాడు గనక అతను యథార్థవంతుడు అన్న మాట పలికాడు. దేవుని స్తోత్రం కలుగాక. నీవు కూడా నలపడినప్పుడు యథార్థవంతుడుగా ఆయన దృష్టిలో మనకు కనపడాలి. మనుషు దృష్టిలో కనపడబోవచ్చండి. ఇది నాలో చాలా యథార్థవంతుడు అంటాం, పక్క పోని అలా చండాపోలే అంటాం కదండి. కానీ దేవుడు అనేవాడు మాత్రము కాదు. కానీ దేవుడు యథార్థవంతున్నా ఏబు అని ఎవరు చెప్తుంటే సాతానికి చెబుతున్నాడు. సాతండి ఆయన ఊరకనే చేస్తున్నాడు. ఆయన సేవ ఊరకనే వాక్యం ప్రకటిస్తున్నాడు. ఊరకనే కాదమ్మా, కాదు, ఆయన ఊరక ప్రకటించడు. శ్రమల్లో కష్టాల్లో చూడండి, ఎక్కడ కూడా ఏబు ఏమాత్రము సాతానికి లొంగలేదు. దేవుని స్తోత్రం కలుగాక. మన పరిసర జీవితాల్లో ఎన్నో శోధన వచ్చినప్పుడు కూడా నువ్వు లొంగవద్దని మీకు జ్ఞాపకం చేస్తున్నాను.
చివరి శ్వాస వరకు మనము ప్రభు యొక్క రాకట కొరకు మన చివరి శ్వాస వరకు నమ్మకమైన సేవ చేసి మనం కన్ను మూసి వారిగా ఉండాలి. మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగాక. అది మన సమర్పణ, అది మన పరిచర్య జీవితం, అదే దేవుడు పిలుచుకున్న. అందుకే నిన్ను దేవుని స్తోత్రం కలుగాక. కాబట్టి మన ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా మన కొరకు నలగగొట్టబడ్డాడు. యెషయా గ్రంథం 53వ అధ్యాయము, యెషయా గ్రంథం 53వ అధ్యాయము మనం చూసినట్లయితే 5వ వచనములు ఎలా నలగొట్టాడంటే ఆయన 10వ చదవండి. 10వ వచనం, 53వ అధ్యాయం 10వ వచనం. అతని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమైన చాలు. దేవుని స్తోత్రం. దేవునికి నలగొట్టబడాలా లేక మనుషుల కోసం నలగొట్టబడాలా అనే విషయం జ్ఞాపకం వస్తే, దేవుని దృష్టిలో ఈ మనుషులు పాపాల కొరకై ఎవరిని నలగొట్టాలంటే యేసు ప్రభుని దేంతో నలగొట్టారు చెప్పండి. ఇప్పుడు యేసు ప్రభు దేంతో నలగొట్టారు? యేసు ప్రభుని యెహోవా అతను నలగొడతాకు యెహోవాకు ఇష్టమాయను. యెహోవా అతనిని నలగొట్టాడు. ఎవరిని? యేసయ్యని. దేంతో నలగొట్టాడు? దేంతో నలగొట్టాడు చెప్పండి. దేంతో నలగొట్టాడు? దేంతో నలగొట్టారు? ఏబు నలగొట్టారు. దేంతో నలగొట్టే? శ్రమలతో నలగొట్టాడు. అవునా కదా? అట్లానే యేసు ప్రభుని కూడా యెహోవే నలగొట్టాడు. ఎవరి చేత నలగొట్టాడంటే మనందరం ఆయన నలగొట్టాం. దేవుని స్తోత్రం. మీరే నలగొట్టండి. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన దోషాలు, మీరు చేసిన ఆ మాటలను బట్టి మీరే నలగొట్టండి అని మనం చూస్తాం. 53వ అధ్యాయం 5వ వచనం యెషయా గ్రంథంలో చూస్తున్నాం. మన అతిక్రమములు బట్టి అతను గాయపరచబడెను, మన దోషములు బట్టి ఆయన నల్లగొట్టు చాలండి. మనమే ఆయన నల్లగొట్టాం. యేసయ్య నీ కొరకు నా కొరకు ఆయన నల్లగొట్టబడటానికి ఈ లోకానికి వచ్చాడు. నా మతాన్ని పుచ్చుకోండి, నా ఇంకేదో చెయ్యండి అని కాదు. కానీ ఇది బిడ్డారా, నీ కొరకు నా కొరకు లోకములో ప్రజలందరి కొరకు యెహోవా దేవుడే ఆయన నల్లగొట్టాడు. ఏం స్తోత్రం. సంఘ పరిచయ జీవితాల్లో నీవు కూడా నలిగిపో. సంఘాలు నలిగిపోవాలి, పరిచయం నలిగిపోవాలి, ఇంట్లో నలిగిపోవాలి, బయట నలిగిపోవాలి, ప్రజలతో నలిగిపోవాలి. నలిగిపోయినప్పుడే ఆయన మన కొరకు నలిగి ఏమయ్యాడట? ఆయన ఏమయ్యాడు? నీ చేతిలో రొట్టెను నేను ఇరు యేసయ్యా, ఇరువు యేసయ్యా, ఇరువు యేసయ్యా. నలిగిపోయిన దేవుడు, నలిగిపోయిన యేసయ్య నీ కొరకు దంచబడి రొట్టెలాగా మళ్ళీ నీ మధ్యకు వచ్చారు. దేవుని స్తోత్రం కలుగా. ఆ రొట్టె తింటే, ఆ శరీరం తాగితే మళ్ళా నువ్వు శక్తిమంతుడు కావాలని దేవుని సంకల్పం నేను ఆ రాజ్యాన్ని తీసుకెళ్ళటానికి గొప్ప మార్గాన్ని అనుగ్రహించాడు. నేను మరలా వస్తాను. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 1వ వచనంలో నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. నల్లగొట్టిన యేసయ్య ఎంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. నలిగిపోయిన దేవుడు నిన్ను విప్లవాత్మకంగా పైకి తీసుకెళ్ళటానికి, నలిగిపోయిన దేవుడు నిన్ను ప్రజలింపజేయటానికి, నలిగిపోయిన దేవుడు తన రాజ్యం తీసుకెళ్ళటానికి ఆయన కృపని అనుగ్రహించినాడు. దేవుని బిడ్డలారా, దేవుని సేవకులే మనము నలిగిపోదామా ఒలిపించుకుందామా? నలిగిపోదామా? మన మాటలు మార్చుకొని ఉందామా? నలిగిపోదామా? ఇంకా లోకంలోనే జీవిద్దామా? దేవుని కొరకు నలిగిపోయినప్పుడు నీ సంఘం విస్తరించబడేది. దేవుని కొరకు శ్రమలు పడినప్పుడు నీ సంఘం విస్తరించబడేది. దేవుని కొరకు నలిగిపోయినప్పుడు ప్రభువు రాకడానికి వస్తుందని జ్ఞాపం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిపోయిన అనుభవాలు, నలిగిపోయినప్పుడే అనేక మంది నీ వద్దకు వస్తారని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు. మనం ఎప్పుడు నలబడతామో, ఎప్పుడైతే నాటబడతామో ఆ నలిపిన అనుభవం నుంచి అనేక మందిని దేవుడి వద్దకు తీసుకువస్తాడని పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు.
నలగాలండి. నలగపోతే మనం బెత్తలకు రుచిగా ఉండలేం. నీ మాటల్లో నలిగిపోవాలని చెప్పాను, శరీరం నలిగిపోవాలని చెప్పాను, ఇంకా మన వస్త్రాలు నలిగిపోవని చెప్పాను, మన నోట ఉచ్చారణ మన అభిజ్ఞానంలో నలిగిపోవాలా. చాలామంది సేవకులని మనము లావు మీసాలు పెట్టుకుంటాం, సేవకులని మేము ఏమేమో ధరించి చేస్తాం, కానీ మన నలిగే అనుభవంలో బెత్తరులకు ఇతను నిజమైన సేవకుడు, ఇతను నిజమైన దైవజనుడు అని చెప్పటానికి ఆధారాలు మనకు కనిపించే మనం చూసినప్పుడు ఇతరులకి మనం నలిగిపోతున్నామా? ఇది చూసి దేవుని సేవకుడు కాదు అంటానికి ఆధారాలు ఉన్నాయా అంటే నీ మీసకట్టు, నీ పెదాలు, నీ తలకట్టు, నీ వస్త్రధారణ, ఆ మాట తీరి, ఆ పద్ధతులు ఏదైతే పరిశుద్ధంగా ఉండగలుగుతాయో అప్పుడు నలిగిన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు. జ్ఞాపం చేస్తున్నాను. ఏవి చూసినప్పుడు ఇతను పరిశుద్ధుడు, ఇది యథార్థవంతుడు, ఇతను ఏ చెడు లేదు, ఏ మోసం లేదు, ఏ దగా లేదు, కాబట్టి ఇది నిజమైనటువంటి సేవకుడు నా యేబు. దేవుని స్తోత్రం. చెప్పుకుంటూ చాలా విషయాలు జ్ఞాపకం బిడ్డారా, మన జీవితాలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ చివరి దినాల్లో సాతాను సేవకుల్ని జల్లిస్తున్నాడు. కాబట్టి జల్లించే పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు మన జాగ్రత్తకు ప్రభు కొరకు నిలబడదాం, సంఘాన్ని చక్కగా కాపాడుకుందాం. మన గొర్రెలు చెదిరిపోకుండా మనం గొర్రెల కొరకు నలిగిన వారిగా ఉంటూ ప్రార్థించే వారిగా ఉంటూ ప్రార్థనలు నలిగిపోతుంటే ప్రార్థనలు మనం మాదిరిగా జీవించగలిగితే మన సంఘమైన సాత దాడి చేయలేదు. కాబట్టి నలిపుర అనుభవంలో మనం వెళ్ళినప్పుడే నిన్ను నన్ను మన పరిచయాన్ని విస్తరించి చేస్తాడు. మనకు ఆయన నేర్పరుగా ఉండి ప్రతి చోట నడిపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఇచ్చే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.